తెలంగాణలో 10 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏడాది కాలంలోనే పాత పథకాలను కొనసాగిస్తూ ఎన్నో కొత్త కార్యక్రమాలను చేపట్టామన్నారు. అంబర్పేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పొన్నం వెంట విహెచ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి రోహిత్ రెడ్డిలు ఉన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒకసారి పట్టుకో भाई जरा पीछे आओ ना। నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం. వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది. ఆర్థిక విధ్వంసం జరిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన నుంచి 1 సంవత్సర కాలంలో ఇవన్నీ పాత ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇవన్నీ చేయగలిగినాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడే విధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈ రాష్ట్రాల అభివృద్ధికి సహకారం చేయమని అడుగుతాను. అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు